హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందిలా షీప్ అండ్ గోట్ ఫామ్. మీరు చూస్తున్నారు, చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం ఈ కొత్త వీడియోతో. దోమల బెడద ఎక్కువ ఉందండి. దోమల కోసం ఇలాగా కొంచెం ఇలా పొగ పెట్టడం చేస్తున్నాము. తడిచిన పొట్టు ఉంది కొంచెం, అందుకే సరిగ్గా పొగ వస్తుంది, కానీ గాలి అటు పక్క రావట్లేదు. అందుకే కొంచెం కొంచెంగా వస్తుంది. ఈరోజు మీ ముందుకు ఈ కొత్త వీడియోతో ఎందుకు వచ్చామంటే, మేము ఇది ఒక ఫీడర్ లాగా కందిపట్టు పోసి ఫీడర్ లాగా పెట్టామండి. ఈ ఫీడర్గా చూడండి, ఇలా తింటున్నాయి. ఇలా పెట్టామండి స్టాండ్ లాగా. ఎందుకంటే కొన్ని గొర్రెలు ఫీడర్లో ఇలాంటి డబ్బాల్లో అందులోకి ఎక్కి అందులోనే పడుకోవడం, అందులోనే దాన్ని పాడు చేయడం, మిగతా గొర్రెలు తినకుండా పడుకోవడం అలా చేసేవి. సో మేమేం చేస్తున్నామంటే, దానికి బదులుగా ఇలా స్టాండ్ లాగా, మీరు కింద నుంచి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. కింద నుంచి స్టాండ్ ఉందండి కొంచెం ఎత్తులో, ఇంకా పైకి ఎక్కే వీలు లేకుండా. ఇక దీనికి అవి తినేటట్టు ఎలాగంటే, మధ్య మధ్యలో అది దాని మూతి మాత్రమే పట్టేటట్టు ఉందండి. సో అందులోంచి కొంచెంగా అవి తినడానికి వీలుగా ఉండేటట్టు ఉన్నాయండి. సో దానిలోంచి అవి తింటున్నాయండి. మీరు చూస్తే అందులో అలా అన్నమాట అండి. చూడండి ఎలా తింటుందో పెద్ద పొట్టేలు. సో అదండి, ఇంకా వేస్టేజ్ లేకుండా డైరెక్ట్గా కింద పడకుండా ఉండాలని ప్లేట్ని పక్కన కొంచెం బయటకని పెట్టామండి, కొంచెం ఎత్తుగా ఇట్లాగా. సో ఇప్పుడు మేము ఒక 20 కేజెస్ లాగా పొట్టు పోసామండి, కందిపట్టు. మీరు చూడొచ్చు, ఈ చుట్టుపక్కల తింటున్నాయండి. ప్రతి పక్కన కూడా ఉన్నట్టున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తుంటే ఇందులోంచి వచ్చేస్తుంది. దాన్ని మూతి పట్టేలాగా ఇలా ఉందండి. 3 ఇంచుల్లాగా, 2.5 ఇంచులాగా ఉంది. కంపల్సరీ ఇందులోంచి మూతిలో తినేదానికి వీలుగానే ఉంది. ఈరోజే కొత్తగా పెట్టామండి, అందుకే కొంచెంగా తింటున్నాయి. ఇంకా ముందు అలవాటు అయితే అన్ని తింటాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. దీనికి ఖర్చు మామూలుగా ఒక 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అయిందండి. అంతా వెల్డింగ్ వాళ్ళే చేశారు. ఆయనకి సలహా ఇవ్వటం, ఆయన చేసే పనికి ఎలా వీలైతే అలా చేశారండి. కానీ పర్లేదండి, బాగుంది. ఆయనకి ఇచ్చే సలహా బట్టి ఆయన చేశాడు, బాగానే ఉంది. సో ఈరోజు కొన్ని గొర్రెలు బాగానే తింటున్నాయి. ఇంకా మిగతావి కూడా అలవాటు అయితే బాగానే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.